పడుకునేటప్పుడు, లేచినప్పుడు, అనేక రకాల ప్రయాణంలో ఉన్నప్పుడు కూడా ఈ యొక్క దరూద్ చదువుతూ ఉంటాం. ఈ యొక్క దరూద్ యొక్క అర్థం ఏమిటి? అల్లాహుమ్మ సల్లి వలా ముహమ్మద్ అని అనేటువంటి దీని యొక్క అర్థం ఏమిటి అంటే, వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మత పైన శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా అదేవిధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపై కూడా శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కి ప్రవక్త గారిని వారసుని చేసి అంతిమ దినం రోజు వసిలాతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్ అని. ఇకపోతే దేవుడే స్వయంగా రావచ్చు కదా, మరి ఎందుకు ప్రవక్తలను పంపాడని చాలామంది అనుకుంటూ ఉంటారు. దేవుడు స్వయంగా వచ్చి ఇవన్నీ చెప్పవచ్చు కదా, మరి ప్రవక్తలు ఎందుకు అని. కానీ దేవుడు మనకి పరీక్ష పెట్టాడు. మరి మానవులకి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. ఈ లోకం ఒక పరీక్షా కేంద్రం అని దేవుడు తెలియజేస్తున్నాడు ఖురాన్లో. దేవుడు ప్రత్యక్షమైతే ఇక పరీక్షకు అర్థమే ఉండదు. దేవుడు ప్రత్యక్షమైతే ఇక పరీక్షకే అర్థం ఉండదు అని, అదృశ్యంగా ఉన్న దేవుడిని ఆయన పంపిన ప్రవక్తలు మరియు గ్రంథాల ద్వారా గుర్తించడమే మనిషికి ఉన్న అసలైన పరీక్ష అని ఖురాన్ మరియు హదీసులో, ఇస్లాంలో అనేక గ్రంథాలు మరియు ఇంతకుముందు వచ్చిన గ్రంథాల్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేయడం జరుగుతూ ఉంది. మరియు దేవుని యొక్క తేజస్సును, ఆయన యొక్క వెలుగును, నూరు, ఈ యొక్క వెలుతురును తట్టుకునే శక్తి మానవ నేత్రాలకు లేదు అని, అందుకే దేవుడు మనుషుల నుండే ప్రతినిధులను, ప్రవక్తలను ఎంచుకొని తన యొక్క సందేశాన్ని ప్రజలకు సులభతరం చేస్తాడు అని ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈ యొక్క ప్రత్యేకంగా ఎవరైతే స్వర్గానికి వెళ్తారో వారికి ప్రత్యేకమైనటువంటి శక్తి ఇచ్చి ఆ యొక్క శక్తి సామర్థ్యాల ద్వారా మరి ఆ యొక్క స్వర్గంలో ఉన్న వాసులకి, మరి ఆయన తలచిన వారికి ఆయన్ని దర్శించే భాగ్యం స్వర్గంలో ఇస్తాడు అని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఉన్నాడు. ఇక చరిత్రలో మనుషులు అనేక రకాల తెగలుగా, జాతులుగా మరియు సంపద ఆధారంగా, అనేక రకాల వృత్తుల ఆధారంగా, పన్నుల ఆధారంగా విడిపోయారు. కానీ ప్రవక్తలు వచ్చి ఈ యొక్క గోడలను కూల్చివేశారు. అందరం మనుషులమే అని, అందరం ఒకటే జంట సంతానం అని, అందరికీ సృష్టికర్త ఒక్కడేనని, అందరికీ వారి యొక్క కర్మలను బట్టి స్వర్గం మరియు నరకం అనేది నిర్ణయించబడుతుందని, పుట్టుక ఉన్నట్టే చావు కూడా, మరణం కూడా ఉంటుంది, మళ్ళా తిరిగి లేపబడతారు అని ఈ యొక్క విషయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. దేవుడు ఒక్కడే కాబట్టి వారందరికీ ఈ యొక్క శరీర అవయవాలు కానీ, వారి యొక్క నిద్రపోవడం లేవటం కానీ, వారి యొక్క పెళ్లి విషయాలలో కానీ, వారి యొక్క పుట్టుక చావుల్లో